నమస్కారం. నేనేంటి ఈ రోజు పెళ్లి కూతురు లాగా తయారైననేసి మీరు అందరూ అనుకుంటున్నారు కదా. ఫైనల్ గా నాకు కూడా పెళ్లి టైం వచ్చేసింది. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా. నేను కూడా ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నాను. మరి శోభ పెళ్ళంటే 10 రోజులు మాట్లాడుకోవాలి, 10 తరాలు గుర్తుండిపోవాలి అంటే నేనైతే పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని అనుకుంటున్నాను. మరి నా పెళ్లిని అంత గ్రాండ్ గా చేసుకోవాలి అంటే ఎవరుంటారని అనుకున్నాను. అందుకే ఇక్కడికి వచ్చేసాను. వాళ్ళతో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చేయాల్సిన ప్రోగ్రామ్స్ అన్ని శాంపుల్ గా చూపించమని అడుగుతాను. వాళ్ళు గనక సరిగా చేస్తే వీళ్ళకి పెళ్లి ఈవెంట్ ఇవ్వాలా లేదా అని తర్వాత డిసైడ్ అవుతారు. మరి వాళ్ళని పిలవాలి కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఎక్కడున్నారు? రండి. పెళ్లి ఈవెంట్ ని మొత్తం మీకే ఇవ్వాలని అనుకుంటున్నాను. బాగా చేస్తారు కదా. పెళ్లికి ముందు నుంచి పెళ్లి తర్వాత వరకు జరిగే అన్ని ఈవెంట్లని ఒక డెమో కింద మేము చేసి పెడతాం. కానీ ఆ తర్వాత మొత్తం అన్ని ఈవెంట్లు మీరు మాకే ఇవ్వాలి. ఆ మాట మీద మీరు ఉండాలి. ఆఫ్ కోర్స్ మీకే ఇస్తాను. అయితే ఆలస్యం ఎందుకు? ఈవెంట్ మొదలు పెట్టాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మీరు మీ పెళ్లి కొడుకు దగ్గర. మరి పెళ్లి ఈవెంట్ శాంపిల్ కింద మొదలు పెట్టాలంటే మిగతా వాళ్ళందరూ రావాల్సిందే కదా. సో లెట్స్ వెల్కమ్ దెం. రష్మి, దేనికి పిలిచావు? శోభా శెట్టికి పెళ్లి కుదిరింది. శోభా శెట్టికి పెళ్లి కుదిరిందా? yes. ఒక్క నిమిషం. మీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఎందుకు? మీ మీద నేను మనసు పడ్డా. నేను అడుక్కున్న వాడినైనా చేసుకుంటాను కానీ నిన్న అయితే అస్సలు చేసుకో. ఆల్మోస్ట్ మంది కూడా అదే పరిస్థితి. ఏంటిది? పెళ్లి కార్డ్. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే. అది నా పిల్లరా, అది నా పిల్లరా. అయినా షాప్ పెళ్లి కార్డు ఫస్ట్ ఇడిగిస్తావా? ఫస్ట్ దేవతకి ఇవ్వాలి, అర్థమైందా? మేడం, మీరే మంచి గుడికి వెళ్ళి దేవతకి ఇవ్వండి. మరి డెమో అంటే మనతో పాటు చాలా మంది ఉంటే డెమో చేసి చూపించగలం. జోడీలు ఎవరైనా ఉంటే పిలిపిస్తే అప్పుడు మేము చూపిస్తాం. హలో, సూపర్ గా మనం చేసి చూపించాలి. అలాంటి వాళ్ళని పిలవండి. మేడం, మనం చేసే ఈవెంట్ చూసి శోభ రెండో పెళ్లి చేసుకుంటా చూడండి. అరే నోకరాజు, అమౌంట్ తగ్గినా పర్లేదు, ఎంటర్టైన్మెంట్ తగ్గకూడదు. అలాంటి ఆర్టిస్ట్ బిల్లు. హలో, ఆంధ్ర వచ్చేసేయండి. చక్కని భామలు, చంద్రవంకలు, చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వరుడు మావాడండి, చేసుకోండి. అందరూ జంటలు వచ్చారు, నటుకోమ నువ్వు సింగిల్ వచ్చావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎవడో చేసుకోలేదని చెప్పు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. సిద్ధు, నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను. ఆ టెంపుల్ కి వెళ్తే చాలా మంచి అదృష్టం కలిసి వస్తుందంట. వెంటనే అర్జెంట్ గా వెళ్ళు. అస్సలు వెళ్ళను. అదేంటి? నేను చెప్తున్నాను కదా వెళ్ళు. ఎందుకు? నా పక్కన ఒక 5 అడుగుల అదృష్టం ఉండగా ఇంకా ఆ టెంపుల్ కి టెంపుల్ తిరిగి అదృష్టం తెచ్చుకోవడం దేనికి? నాకు తెలిసి వరల్డ్ లో లక్కీయెస్ట్ హస్బెండ్ నువ్వే అన్నా. ఎందుకు ప్రసాద్, ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నీ జిత్తు మీ ఆవిడకి అందదుగా. ఎవరు చెప్పారు నాకు అందదని? హైట్ ఉన్నాడు అందదుగా. చూస్తారా? డెమో కావాలా? ఎస్. అవసరమా మనకి? ఒకసారి ఉంగు. ఓహో, ఎంత ఉన్నాను కాదు, పక్క ఎంత ఉన్నారని తెలుసు. అది అన్నా, నాకు చిన్న డౌట్ అన్నా, నువ్వు తాజ్ మహల్ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటావా, చార్మినార్ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటావా? తాజ్ మహల్. నువ్వు గోల్కొండ దగ్గర హ్యాపీగా ఉంటావా, చార్మినార్ దగ్గర హ్యాపీగా ఉంటావా? గోల్కొండ. శ్మశానంలో హ్యాపీగా ఉంటావా, మీ ఇంట్లో హ్యాపీగా ఉంటావా? శ్మశానం. నువ్వు ఎంతకీ మీ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? మా ఆవిడ లేనప్పుడు.
క్వశ్చన్లన్నీ మగవాళ్ళని అడుగుతున్నారు, ఆడవాళ్ళని సరే అడగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మా ఆయన నా గుప్పెట్లో ఉన్నప్పుడు. శోభ, రేపు ఫ్యూచర్ లో పెళ్లి అయిన తర్వాత ఇలా ఉండాలి. ఆవిడ కొంచెం టిప్స్ ఇవ్వండి చాలు, అంతే. నాకు 20 years అయింది పెళ్ళై, నేను ఈ రోజు వరకు కాఫీ పెట్టలేదు, తెలుసా నీకు? మా ఆయన నా మాట వింటారంటారా? అలా నువ్వు గుప్పెట్లో పెట్టుకో. తాళి పడేంత వరకు అంతా మీ ఇష్టం అని చెప్పు. తాళి పడ్డాక ఇంకా అంతా నీ ఇష్టం. లైఫ్ లో ఎప్పుడు ఇద్దరు మా ఇంటికి తీసుకెళ్ళను. మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాకైతే అబ్బాయి కావాలి. ఎందుకండి? లక్ష్మీదేవి లాంటి అమ్మాయి కావాలన్నాను కదా. ఆల్రెడీ లక్ష్మీదేవి కదా, మళ్ళీ నాకు ఇంకో లక్ష్మీదేవి ఎందుకు? ఒకవేళ బై మిస్టేక్ అబ్బాయి పుట్టాడు అనుకో, అతను ఎలా చూసుకుంటావు? మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాను అలానే చూసుకుంటాను. అయితే వాడికి కూడా ఫుడ్ పెట్టవా? ఫుడ్ పెట్టకుండానే ఇంత పెద్ద వచ్చిందా? రాంప్రసాద్ గారు, నేను ఎలాంటి వాళ్ళని పిలవమన్నానో ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళని పిలిచారు. వీళ్ళు రాగానే నిజంగానే పెళ్లి కళ వచ్చింది. కానీ ఇంతటితో సరిపోదు కదా, మేము డెమో ఇచ్చిన వేరే లెవెల్ డెమో ఇస్తాం కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వైట్ చేద్దాము. సో లెట్స్ వెల్కమ్ దెం. చూసి చాలా అవుతుందిరా. అది తనని అడిగిందన్నా, ఎపిసోడ్ లో పెట్టిందన్నా నన్ను. రే నువ్వేంట్రా పెద్దలు కాకుండా మాట్లాడుతున్నావేంటి? అన్నా నేనే అన్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎవరు రావడా? మావిడన్నా. అసలు ఈ నెల పెళ్లి చేసుకున్నావు నువ్వు? పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు చెప్పులు లేకుండా వచ్చారు. చెప్పులు లేకుండా ఎందుకు వచ్చారంటే దేవతున్న చోటకి చెప్పులు అవసరం లేదు కదా. ఆ మాట పడిపోయారా? సూపర్ రా నువ్వు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. మా నాన్నతో ఒక మాట చెప్పాడన్నా, నిన్ను అల్లుడు లెక్క కాదు కొడుకు లెక్క చూసుకుంటానని. ఏరా ఎందుకలాగానా? అన్నా అల్లుడైతే పండగకు ఒక రోజు భోజనం పెడతాడు, అదే కొడుకు అయితే రోజున భోజనం పెడతాడు కదా. ఎవర్రా? అన్న మేడం అన్న. మేడం తో రమ్మని నీకు ఏం చెప్పాను? వైఫ్ తో రమ్మని చెప్పానా? మేడం ఏంటి? ఆయన మా హస్బెండే సార్. హస్బెండా? హస్బెండా? ఏం చేస్తుంటారు మీరు? బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేస్తాను. బ్యాంక్ లో క్లర్క్ అంటే కనీసం 50,000 శాలరీ ఉంటుంది కదా మీకు? 50,000 కాదండి, 5,000 మాత్రం. ఏ ఊరుకమ్మా, 50,000 ఖచ్చితంగా ఉంటది. నిజమేనండి, మీరు చెప్పినట్టు 50,000 ఉండేది, కానీ ఈయన డైలీ లోన్లు తీసుకోవడం వల్ల అది 5,000 వచ్చిందండి. నువ్వు ఫస్ట్ టైం హైదరాబాద్ కు వచ్చావు, నగలు కావాలంటే డబ్బులు కట్టదా చెప్పు, చీరలు కావాలంటే డబ్బులు కడతా చెప్పు, దేనికి డబ్బులు కట్టమంటావు చెప్పే. తర్వాత కడదరులేండి, కానీ ఇందాక మనం వచ్చిన ఆటో అతనికి డబ్బులు కట్టలేదంట. ఆయన ఇందాకటి నుంచి మన వెంటనే వస్తున్నారు. ఓ పంచే, ఆటో డబ్బులు కూడా లోన్ తీసుకెళ్ళి. మరి 2002లో వచ్చాడు, తర్వాత ఈ అమ్మాయిని తెచ్చాడు, ఇప్పుడేమో ముగ్గురుతో వచ్చాడు, 30,000 బిల్లు రాసిపోయాడు. నేను పక్కనుండగానే ఇందాక అందమైన అమ్మాయిని చూసారు, భయం లేదా మీకు? అందంగా ఉందన్నావు కదా, చూడకుండా ఎలా ఉంటాను? వినరావేమా వినరావేమా పిన్ని, వచ్చే జన్మలో కూడా నువ్వు బాబాయ్నే పెళ్లి చేసుకోవాలా? వద్దు బాబు, మళ్ళీ జన్మ అంటుంటే కుక్కగా పుడతాను తప్ప ఆడికి పెళ్ళంగా పుట్టను. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కుక్కాయి పుట్టినా సరే నేను కుక్కాయి పుట్టి నేను పెళ్లి చేసుకొని నేను వద్దు బాబు, వద్దు బాబు, నాకు ఈ జన్మలో కూడా కుక్కగా పుట్టి మళ్ళీ ఆ జన్మలో కూడా కుక్క పుట్టి నన్ను తినేస్తావా? వద్దు. శోభ అని అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, అమ్మాయికి మంచి ఐడియా ఇవ్వు, పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలో భర్తతో. ఎప్పుడు చచ్చిపోతావు అన్న మాట ఎవరికి ఇక రాకూడదు. కుర్రోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరైనా ఈ ఊరు కాకపోతే ఇంకో కూరలు బ్రతకాలి తప్ప చచ్చిపోతావు అన్న మాటే రాకూడదు. నేనైతే చచ్చిపోను, ఎవరినైనా నేను చంపేస్తాను కానీ ఆయన ఎన్నిసార్లు అన్నా రామకృష్ణ బీచ్లో వెళ్ళి పడిపోతానని అన్నాను, కానీ పడిపోనమ్మా. ఆయన పడగొడతాను తప్ప నేను పడిపోను. మాది మాట గుర్తు పెట్టుకోవాలి, ఎవరిని నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదు. మొగుడిని అసలు నమ్మకూడదు. నమ్మకుంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నా నా దగ్గరే. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు చెప్తానమ్మా. మొగుడు మాట దొంగ. అందరు వచ్చేసారు. ఏజ్ వారిగా కూడా చూసావంటే ఇప్పుడే పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జోడీల్ని తెప్పించేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ ద ఈవెంట్. ఎస్, మా ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే ప్లీజ్ మీరు అందరూ వెళ్ళి కూర్చొని ఈ ఈవెంట్ ని ఎంజాయ్ చేయాలి అండ్ పార్టిసిపేట్ చేయాలి, ఓకేనా? చూడ్డానికి జోడీస్ అందరూ చాలా చూడముచ్చటగా ఉన్నారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సో శోభ, మీ పెళ్లికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని మీరు మాకు ఇవ్వాలంటే మేము మంచిగా డెమోగా అన్ని బాగా మీకు చూపించాలి. కాబట్టి సంగీత్ అనేది ఇప్పుడు ఈ మధ్య అందరూ చాలా భారీ బడ్జెట్ గా చాలా ఫ్యాషనబుల్ గా చేస్తున్నారు. సంగీత్ డెమోతో ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము. మీరు రెడీగా ఉన్నారా? ఆల్రైట్, సో లెట్స్ బిగిన్ ధమాకేదార్ సంగీత్. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా, అమ్మో ఇంత గొప్ప మాయలా. ఏముందిరా నువ్వల్లే తార చేత చిక్కిందిరా, కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా, తనందాన్ని కళ్ళ కద్దరా. చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఆమె రూపురేఖలా, గురులలో చిక్కుకున్నాయి చూపులే, బయటడే దారి చెప్పవేహలా. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా, అమ్మో ఇంత గొప్ప మాయలా. ఏముందిరా నువ్వల్లే తార చేత చిక్కిందిరా, కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా, ఆనందాన్ని కళ్ళ కద్దరా. इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్ల నల్ల ముంగురులే అల్లారే దొరే బాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. కళ్ళు మంటే నీ గాజులే, చల్లు మంది నా ప్రాణమే, అల్లం పొంది వాన జల్లుల ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. इश्क शिफाया महबूब का साया, इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. Well done, Johnnies! What an amazing performance! సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ మీకు? సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేసి చూపించారు. శోభ, డెమో ఇలా ఉంటే మరి అసలైన ఫంక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎలాగైనా సరే మీ పెళ్లి ఫంక్షన్స్ అన్ని మాకే వస్తుంది, అంతే కదా ఇంద్రజ గారు?
ఆల్ రైట్, సో పెళ్ళయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో అనేది ఒక డెమో లాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు చూపించబోతుంది. ఓకేనా శోభ? ఓకే. ఆల్ రైట్, వాచ్ అండ్ ఎంజాయ్. సో ఈ రోజు మేడం గారు చెప్పినట్టు పెళ్ళైన కొత్తలో, పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో మేము ఈ రోజు చేసి చూపించబోతున్నాము. పెళ్ళైన కొత్తలో సరసాలు ఎలా ఉంటాయి? ఓకే. ఆకాశం ఏనాటిదో అవకాశం చీపిరి విరిగిస్తా ఆశలకు నాలో ఊహలకు అడుగులు నేర్పావు నాలో. లోపల కూడా చెత్తుంది. లోపల వద్దు వద్దు. ఇప్పుడు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చేసి చూపి. ఆఫ్టర్ 10 years ఏంటో జీవితం. అయ్యో అబ్బా ఇంటి కొట్టట్లేదు, ఇంటి కొట్టట్లేదు. ఇక్కడ ఉన్నాడా సార్? ఆశలకు నాలో ఊహలకు అడుగులు నేర్పావు. ఏమే నాలో ఆశలకు నాలో ఊహలకు నాలో ఆశలకు నాలో ఊహలకు అడుగులు నేర్పావు. అబ్బా బూజుందబ్బా. దులుపుకో. బూజుంది. బూజుంది. ఏమే పోవట్లేదు. ఏయ్ అందరూ చూస్తారు, అందరూ చూస్తారు. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? నాకు ఆఫీస్ వర్క్ ఉంది. ఒక 2 months 4 months 5 years క్యాంప్ ఉంది. క్యాంప్ తర్వాత వస్తాను నేను. ఓకేనా? ఉరే! అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకుండా. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటదమ్మా? సో ఇప్పుడు పెళ్ళైన తర్వాత అసలు మొదటి రాత్రి ఎలా ఉండబోతుంది, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్. ఈ రోజు నాకు మొదటి రాత్రి. అలా కాదు మరి వద్దులే వద్దులే. నాకు మాత్రం ఇష్టం. కల కల కలకండ. ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా. నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథ. ఏంటి మరి? ఇయ్యా ఈ పూలు ఎందుకు వాడతారో తెలీదా? తెలీదు. నలపడానికి నలపడానికి. మెల్లిగా నీకే అర్థమవుతుందిలే. అవునా? ఒకసారి నీ చేత్తో స్విచ్ ఆఫ్ చేయవా పోయి? ఏమండి 3 రోజులైందండి, లైట్ అయ్యండి. నో నో నెవర్ నెవర్. 4 రోజులు అవుతుందండి. ఇంకొక 4 రోజుల తర్వాత ఆన్ చేస్తా. ఒక్కసారి అమ్మ ముఖం చూడు ఎలాగైపోయింది. ఉండండి లైట్ ఆన్ చేస్తా. చిక్కు. అబ్బా ఓకేనా? రాస్కెల్ మీరు. నీకు ఎట్లా కదా, మళ్ళీ ఒకసారి ఇట్లా చెప్పు. మమ్మీ. రా. ఇప్పుడు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత 10th anniversary night. 10th anniversary 10 సంవత్సరాల తర్వాత పెళ్లి రోజు. కొత్తగున్నా హాయి నువ్వా మత్తుగున్నా మాయ నువ్వా రమ్మన్నా పొమ్మన్నా ఇమ్మన్నా తీసుకోనన్నా నన్నన్నా నన్నన్నా
ఏంటి 10th యానివర్సరీ కదా, హ్యాపీ యానివర్సరీ. అది లైట్స్ ఆఫ్ చేస్తా. వద్దు నాకు లైట్స్ ఆపితే భయం. నాకు అబ్బా నాకు నిద్ర పట్టదండి. లైట్ లేకపోతే నాకు నిద్ర పట్టదే. కనీసం డిమ్ లైట్ అని ఆన్ చేస్తా. నేను ఆల్రెడీ డిమ్మే. ఇట్లా చేసే ఉంటే విడాకులు ఇస్తా చెప్తున్నా చూసుకో. నువ్వైనా ఎవరినో నాకు అర్థమైంది లేవే, పక్కింట్లో వాళ్ళని ఎవరినో, బ్లూ షర్ట్ వాళ్ళని ఎవరినో నువ్వు బాగా ఏంట్రా ఇది? నేను నిన్ను వదిలేస్తున్నా. మరి ఎవరితో ఇంద్రనీల్ గారు ఉన్నారు నాకు. ఇంద్రనీల్ గారా? తమ్ముంటే ఆయనతో చెప్పి వదిలేస్తా. ఇంద్రనీల్ గారు నన్ను చూసుకోరా. నాకు ఈ దేవుడే ముఖ్యం కాదు. నరి నన్ను పట్టించుకోవా? నా బాధ్యతలు తీసుకునేది ఈయనే. ఏ అక్క చూసుకోరా నన్ను. సరే ఫైనల్ గా అడుగుతున్నా, రావు కదా? వద్దు, పోరా. నా చావు తర్వాత డైవర్స్ పోరా. మీ స్కిట్ జరిగినంత సేపు మొత్తం ఇక్కడ ఉన్న కపుల్స్ అందరూ ఏదో ఒక పాయింట్ లో అయితే కనెక్ట్ అయ్యారు. కానీ మాక్సిమం కనెక్ట్ అయిన కపుల్ మా 20 years మ్యారీడ్ కపుల్ ఇక్కడ ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు. అసలు నాన్ స్టాప్ గా అండి, అసలు ఏ పార్ట్ కి మీరు కనెక్ట్ అయ్యారు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అండ్ అందరి క్లారిటీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ కనెక్ట్ అయింది ఈ క్యారెక్టర్ కి. అంటే నిజంగానే ఇలా ఉంటుందా? మీరే చెప్పాలి. 20 years మ్యారీడ్ కపుల్ మీరు. లేదు 20 years లో మా రొమాంటిక్ లైఫ్ మాత్రం తగ్గలేదు, అలాగే ఉంది. మీరు అన్నట్టు ఫస్ట్ పెళ్ళైతే ఏదో జరిగింది అది గుర్తు తెచ్చుకొని వీళ్ళు అవుతున్నారు. మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు దాని తర్వాత 10 years లా చేశారు. కాకపోతే మేము 20 years గా కూడా ఈ రోజుకి నేను వంట చేసేటప్పుడు హీ విల్ కమ్ అండ్ హగ్ మీ అండ్ కిస్ మీ. ఇట్ ఇస్ ఆల్ నార్మల్ ఇన్ అవర్ లైఫ్స్. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఇంకా చాలా మంది కపుల్స్ ఉన్నారు. ఏదైనా కనెక్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుతారా? నవ్వుతున్నారంటే ఇక్కడ కూడా ఏదో ఒకటి కనెక్ట్ అయింది మాట. అక్కడ కిచెన్ లో హగ్స్ అండ్ కిస్సెస్, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కనెక్ట్ అవుతాయి. బట్ సేమ్ అక్క వాళ్ళు చెప్పినట్టు 10 years అయినా స్టిల్ ఇట్ కంటిన్యూస్. సో నాకు నరేష్ ది కొట్టారు కదా, అలా మా ఆయన ఎక్కువ చేస్తాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మరి మీరు ఏ పాయింట్ కింద కనెక్ట్ అయ్యారా ఇక్కడ? అంటే ఇలా చేసుకోవాలా అని ఇప్పుడే తెలుసు. మరి 50 సంవత్సరాలు పెళ్ళైనా ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు 50 సంవత్సరాలు లేదు, ఎక్కడ పెట్టారు? సరే మీ 10 years లో, మీ 20 years లో చేసి చెప్పండి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి అయితే. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితులక. మీ ఫస్ట్ 10 years ఎలా ఉంది? అబ్బే చాలా కష్టం అమ్మా. 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది అమ్మా? ఇప్పుడు 5 star వాటిలో కూడా వండరు. నేను అలాంటి అలా ఉంటుంది, అదే చెప్తుందా. సూపర్. మరి సిద్ధు అండ్ విష్ణుప్రియ మీరే పాయింట్ లో కనెక్ట్ అయ్యారు? ఆ ఫస్ట్ నైట్ అప్పుడు వాళ్ళు స్వీట్ తిన్నారు కదా, మా ఫస్ట్ నైట్ అప్పుడు ఒక గేమ్ పెట్టారు, లవంగం అసలు లిప్స్ కి టచ్ అవ్వకుండా చేయాలి అని. మరి ఎలా జరిగింది ఆట మీ మధ్య? చాలా చాలా టఫ్ గా జరిగింది. అందరూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి ముందు చేయాలంటే ఎలా ఉంటుంది? సో మొత్తానికి ఫస్ట్ నైట్ విషయంలో మీరు కనెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు వాళ్ళని లాక్కెళ్తున్నారు కదా, అంత కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు, అలాంటివి ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్, నా మొగుడు కనిపిస్తాడు ఇన్నోసెంట్ గానీ ఇన్నోసెంట్ కాదు. వెనక్కి లాగేసి తీసుకుని వెళ్లే క్యాండిడేట్ నా మొగుడు. మరి లండన్ ఏంటి పరిస్థితి? అంటే ఫస్ట్ టైం పెళ్ళైంది కదా, ఇలాంటి ఏం జరగలేదు. ఏంటి అందరికి 2-3 సార్లు జరిగిందా? మరి లక్ష్మీనారాయణ గారు మీ పరిస్థితి ఏంటి? మేడం వంట దగ్గర మాత్రం మేము కనెక్ట్ అయినా మేడం. స్టార్టింగ్ లో వంట రాకపోయినా కూడా బాగుందని చెప్పేవారు, కానీ ఇప్పటికీ కూడా వంటలో ఏదైనా రాంగ్ ఉన్నా కూడా బాగుందనే చెప్తారు మేడం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంద్రజ గారు, రాజు అండ్ నరేష్ మాత్రం అద్దర కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో శోభా గారు, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ విన్నారు కదా, స్కిట్ రూపంలో కూడా చూసారు కదా. మరి పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉండిపోతుంది ప్లాన్ చేసుకోండి. ఓకే, సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ అండ్ రాజ్.
సో పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధం, కానీ ఎక్కడో పెళ్లి జరిగేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ మా మైండ్ లో కూడా వస్తూ ఉంటాయి. అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతాము, 7 అడుగులు ఎందుకు తీసుకుంటాము, అలాంటి ఎన్నో క్వశ్చన్స్ మన మైండ్ లో ఉంటాయి. సో ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఇప్పుడు మన మధ్య ఒక పంతులు గారు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్. నమస్కారం పంతులు గారు, అండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రప్రథమంగా ఈ యొక్క శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. చాలా మంచి మెసేజ్లు ఇస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్ కి నన్ను ఆహ్వానించినందుకు మన డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏంటో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మహేశ్వరి అండ్ శివ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. మీకున్న క్వశ్చన్ ఏంటి? మాకున్న మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, పెళ్లిలో మెయిన్ గా జీలకర్ర బెల్లం ఎందుకు వాడతారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అదేంటంటే జీలకర్ర బెల్లం. ఆ వధూవరులు ఇద్దరు కూడా బ్రహ్మనాడి, ఈ బ్రహ్మనాడి ఈ ప్రదేశంలో ఆ సుముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టుకోవడం వల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి ప్రేమ ఏర్పడుతుంది. వాళ్ళలో నరాల్లో ఒక రకమైనటువంటి చైతన్యం ఏర్పడటం కోసం ఈ జీలకర్ర బెల్లం అనేది పెట్టడం జరుగుతుంది. అదే సమయంలో కూడా ఆ బెల్లము జీలకర్ర రెండు కూడా మిక్స్ అయితే బెల్లం మాత్రమే కనిపిస్తుంది, జీలకర్ర కనిపించదు. అలాగే అన్యోన్యంగా భార్యాభర్తలు ఇద్దరు ఉండాలి. భార్య ఉన్న భర్త మాత్రం ఎదురు ఉంటాడు, భార్య లోపల ఉంటుంది. ఈ విజయానికి ఎవరైతే ఉంటారో తోడుగా ఉండటానికి కాబట్టి ఈ జీలకర్ర బెల్లాన్ని ప్రామాణికంగా పెడతారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ రమణ గారు. పెళ్లిలో 7 అడుగులు వేస్తారు కదా, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి సార్? ఈ వివాహ వ్యవస్థలో 7 అడుగులు. ఈ 7 అడుగులు అంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అన్నం తినడానికి అవసరమైనటువంటి అన్నం కావాలి, అన్నాన్ని ప్రసాదించమని, అలాగే ధనాన్ని ప్రసాదించమని, తర్వాత పశు వృద్ధి, ఈ పశు సమృద్ధి, తర్వాత ఐశ్వర్యం, సంతానం కావాలని, ఇలాగేంటంటే 7 కూడా 7 కోరికలతోటి వాళ్ళు 7 అడుగులు నడుస్తారు. ఆ దంపతులు ఇద్దరు, వాళ్ళిద్దరు కోరికలు కూడా నెరవేరాలని ఆ బ్రహ్మగారు వాళ్ళకి ఆశీర్వచనం చేస్తారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి లక్ష్మీనారాయణ గారు. పెళ్లిలో నాతి చరామి అని అంటుంటారు, దాని అర్థం ఏమిటి స్వామి? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటే దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ధర్మబద్ధంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఇద్దరు కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా నిండు నూరేళ్లు చక్కగా ఉండాలనేటువంటిది దాని అర్థం. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. థ్యాంక్ యూ అంటే ఇంకా నన్ను అడగలేదు. పంతులు గారు మీకేం డౌట్లు ఉంటే అడగండి, అతను చెప్తారు. అలాగే నాకు డౌట్ ఉంది, నేను అడుగుతున్నా. సరే అడగండి. పంతులు గారు కాలు మీద కాలు వేసి ఎందుకు తొక్కిస్తారు చెప్పండి? వివాహంలో ఈ తలంబరాలు పోసుకోవడం గాని, కాళ్ళు తొక్కడం గాని, వాళ్ళిద్దరికి వాళ్ళ ప్రేమ పెరగడం కోసం ఇదొక క్రీడ, అంటే ఇదొక ఆట. దాని వల్ల వాళ్ళకి వైబ్రేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిందులో ఉంగరాలు తీస్తారు కదా, ఆ 2 చేతులు ఇద్దరివి తగులుకుంటాయి. అదొక చేతులు తవ్వడం, ఇది కాలు తవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి మాకున్న డౌట్స్ క్లియర్ చేసినందుకు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు, అండ్ నమస్కారం. ఆల్ రైట్ శోభా, ఫస్ట్ మీరు ఏం చేయించుకోవాలనుకుంటున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు? పెళ్లి అనగానే ముందుగా ఆల్బమ్ కదా, సో మీ దగ్గర ఏమైనా పెళ్లి ఆల్బమ్ లాంటిది ఏమైనా ఉంటే చూపించండి, దాన్ని బట్టి చెప్తాను. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్బమ్స్ మీకు చూపిస్తాము, ఓకేనా? ఓకే. ఆల్ రైట్, సో ఆల్బమ్స్ ప్లీజ్. "20 years of marriage." Wow, beautiful. ఎలా అనిపిస్తుంది? వాట్ ఆర్ ద ఫీలింగ్స్ రైట్ నౌ ఈ మూమెంట్ లో? స్టిల్ మాకు ఇప్పుడు కొత్తగానే ఉంటుంది. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అన్నట్టు మా పెళ్లి ఇయర్స్ కి ఒక నంబర్ మాత్రమే. మేము ఎప్పుడు వెనక్కి తిరిగి చూడము. ఎందుకునంటే మాకు ఎప్పుడు కూడా ఎవ్రీడే వి ఫీల్ వి ఆర్ జస్ట్ మ్యారీడ్. సో శోభా చూసారు కదా, ఒక మంచి టిప్ కూడా వచ్చింది. అని చూడండి, ఈ ఆల్బమ్ కూడా మేమే చేసాము. ఎంత మంచిగా క్యాప్చర్ చేసాము ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని, ఆ ఇన్నోసెన్స్ ని, ఆ ప్యూరిటీని. అప్పుడు ఫోటోలు తీస్తుంది వీడియో తీసి. ఈ ఆల్బమ్ కి మీరు మాత్రం అప్పట్లో మాకు 2 లక్షలు ఇచ్చారు. నేను ఖర్చు పెట్టి 1,30,000 వద్దంటుంది.
1,30,000 పెళ్లి బట్టలు, సత్యనారాయణ వ్రతం, 3వ రోజుకి ₹1 కూడా లేదు జేబులో. So how was the journey దాని తర్వాత? అంటే యాక్చువల్లీ సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నాం అనమాట. సీరియల్ సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బతిలు నడుకుంటే వాళ్ళు చేసిన డెకరేషన్ మేము అంతే ఎఫర్ట్ చేయగలం అన్నమాట ఆ టైంలో. సో అంతే చేసుకున్నాం మేము. సో శోభా గారు నెక్స్ట్ ఆల్బమ్ చూడడానికి రెడీ? రెడీ. ఇప్పుడు మీరు చెప్పాలి ఈ సినిమాటిక్ వెడ్డింగ్ గురించి. ఖర్చు కూడా గట్టిగానే అయింది. మొత్తానికి ఎంత అయింది? ఒక 25-30 పెట్టుకోండి. 25-30 Lakhs. కంప్లీట్ వెడ్డింగ్. సో పెళ్లి ఖర్చులు తగ్గాలంటే ఆఫ్ సీజన్ లో పెళ్లి చేసుకోవాలి. ముహూర్తాలు లేనప్పుడా రష్మి, మ్యామ్. ఇంత మంచి సలహాలు ఇవ్వకమ్మా, ఓ, మనకు వచ్చే okay. ఈవెంట్లు కూడా రాదు. సరే మ్యామ్. ఆల్రైట్, థాంక్యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. మరి నెక్స్ట్ ఆల్బమ్ ఏంటో చూద్దాం. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. యాక్చువల్లీ ఇందాకే అంటుంది పెళ్లి ఖర్చుల గురించి వచ్చింది కదా, సిద్ధు ఎంత అయి ఉండొచ్చు అని చెప్తే ఇప్పుడే అన్నింది. సిద్ధుకేం తెలిసి ఉండేది ఖర్చు పెట్టింది మేం కదా అనేసి. మా మ్యారేజ్ అయ్యి ఒక 8-9 ఇయర్స్ అవుతుంది కాబట్టి అప్పట్లో మేము కూడా ఒక 15 lakhs వరకు ఖర్చు పెట్టి చాలా బాగా చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అనమాట, ఇంత దాటొచ్చామా మనము, 9 years అయిపోయింది అని. బట్ ఇప్పటికీ అలానే ఉంది కదా, కానీ అసలు ఏం మార్పు లేదు. ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు పెళ్లికి రెడీ ఉన్నట్లు తెలుసా మీ ఇద్దరు? కాదు, నిజంగానే ఆ ఫోటోకి ఇప్పుడు ఇన్ పర్సన్ చూడడానికి ఏం పెద్ద డిఫరెన్సే లేదు. ఇద్దరు అలాగే ఉన్నారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆల్రైట్, నెక్స్ట్ ఆల్బమ్ ప్లీజ్. ఇది నిజంగా ఒక 10 years తర్వాత ఇలా చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే, ఇంతకీ పెళ్లిలో గోల్డ్ కి ఎంత ఖర్చు అయ్యింది? అప్పుడు రెడీకి తగ్గట్టు అంతే ఖర్చయింది. సో ఓవరాల్ గా పెళ్లికి ఆ గోల్డ్ పెళ్లి ఖర్చులు కలిపి ఒక 15 అయింది అనుకోండి. 15 lakhs 10 years back. అంటే దీనికి ముందు ఒకటి పారిపోయి చేసుకున్నాము, దానికి మీ బడ్జెట్ ఎక్కువ ఉందని చెప్పి మేమే సొంతంగా చేసేసుకున్నాం. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. శోభా గారు ఏమంటారు? 15 లక్షలు 10 years బ్యాక్ అప్పుడే ఇప్పుడు ఈజీగా నీకు 1.5 అయిద్రా. ఏంటి సిఆరా? నేను పోతాను. శోభా, నా మాట విని ఆ ₹1 బ్యాంకులో వేసుకుంటే వడ్డీ 3 లక్షలు వస్తుంది నెలకి. కనీసం రూపాయి వడ్డీ వేసుకుని ₹1,00,000 వస్తుంది. ఏ షోలు చేసుకోవసలేదు. ఏమంటావమ్మా? ఈ పనుల్లో కనిపించలేదు. ఆల్రైట్, నెక్స్ట్ ఆల్బమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. లక్ష్మీనారాయణ గారు వెడ్స్ వరలక్ష్మి గారు. నా ఫస్ట్ క్వశ్చన్, ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 14 years అయింది మ్యామ్. 14 years పెళ్ళియా? ఏం లక్ష్మీనారాయణ గారు కట్నం తీసుకున్నారా? తీసుకోలేదు మేడం. తీసుకోలేదు. లోన్ పెట్టుకున్నాను అమ్మాయి దగ్గర. 14 years
ఇయర్స్ బ్యాక్ ఎంత పడింది? 2 లక్షల దాకా ఖర్చు అయింది మేడం. 2012 మార్చి 10వ తారీఖు మేడం మా మ్యారేజ్ అయింది. మరి వరలక్ష్మి గారు ఇప్పుడు ఎలా ఉంది 14 ఇయర్స్ పెళ్లి అయిన తర్వాత మా లక్ష్మీనారాయణ గారితో లైఫ్? చాలా బాగా అనిపిస్తుంది మేడం. బయట జనాలు కూడా గుర్తుపడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమంటారు? అదే మీ ఆయన జబర్దస్త్ లో వస్తున్నాడు, శ్రీదేవిలో వస్తున్నారు, బాగా చేస్తున్నారు అని చెప్తారు మేడం. సో స్వీట్, సో స్వీట్. నాకు ఏదైనా కొద్దిగా అవసరాలు ఉండి ఒక 5,000 కానీ ఒక 2,000 కావాలని తనని అడిగినా రేపు బ్యాంకుకి వచ్చి తీసుకెళ్ళని చెప్తారు మేడం. లక్ష్మీనారాయణ నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అన్న ఉందన్న. కట్నం తీసుకున్నది ఆ బ్యాంక్ లో వేసావా? లేదన్న, ఆ నోట్లు బ్యాండ్ అయిపోయినాయన్న. అలాగా నేనే 1000 రూపాయలు తీసుకున్న కట్నం. అది ఎప్పుడు, ఏ సంవత్సరం? 76. 76లో 1000 రూపాయల? ఎక్కువ తక్కువ అమ్మా? ఆ టైంలో అదే ఎక్కువ. తర్వాత ఆ బాబు 800 దాచుకొని సొంతంగా పెళ్లి చేసుకున్నాడు. 800. ఎవరితో? నాతో. బంగారం కొనేది మరి చెప్పలేదు. అప్పుడు 200 ఎంత తను, మరి 1000 రూపాయల కట్నంలో ఎంత బంగారం కొన్నా మరి అడగవా? ఎంత కొన్నారు? 3 తులాలు కొన్నా. మరి 3 6 ఎంత అయింది? 18. నీకే 100 బొక్క. 300 బొక్క. 50 సంవత్సరాలు భరేస్తున్నాను, అది అడగవా? నాకంటూ ఏమీ లేదు. ఏమీ లేదు. మరి ఇదేటిది ఉండండి. అయ్యా, అది మిమ్మల్ని భరించడానికి మీరు ఇచ్చిన లంచం. అది ఎలాగవుద్దమ్మా? భరించడానికి పోషిస్తున్నాం కదా, ఫుడ్ అది పెట్టట్లేదా? మీరు తీసుకొచ్చి బియ్యం పప్పు ఇచ్చేస్తే అయిపోతుందా? వండి పెట్టాలి కదా, మరి ఆ సర్వీస్ చార్జ్ ఎక్కడ? అమ్మా, రకరకాల వంటలు వండుతాను, రకరకాల టిప్పులు చేస్తాను. స్టార్ హోటల్లో కూడా చేయరు, అలాంటి ఫుడ్ పెడతాను. అమ్మ, మీకు ఎప్పుడైనా గిఫ్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటారా మధ్య మధ్యలో? ఆడ తిట్టుకుంటుంటారే పెద్ద గిఫ్ట్ అమ్మ. ఏంటి 1000 రూపాయలు తీసుకొని తిడుతున్నాడా? తిడుతున్నాడు, మరి ఏం చేస్తాం? కాదు, మీ అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోమంటున్నా. మా అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ ఎక్కడ ఉంది? 2003లో జెండా ఎత్తింది. అందుకే ఎవరు ఎక్కడ వెళ్ళకండి, హ్యాపీగా ఇక్కడే ఉండండి. ఎప్పుడైనా మా ఆయన ఇప్పుడు ఈ స్పాట్ లో వదిలేసినా ఈ ఊరు కాకపోయినా ఏ ఊరైనా బ్రతకగలను. అంటే నాకు అంత కెపాసిటీ ఉంది. మా ఆయన వైజాగ్ దాటి ఎక్కడికి వెళ్ళాడు. వదిలేద్దాం పెట్టుకోదు, ఎందుకంటే మనం 1000 రూపాయలు ఇచ్చాం. ఆ 1000 ఎందుకు? ఇప్పుడు నాయే 10,000 తింటున్నాను నెలకి. శోభా గారు 50 ఇయర్స్ తర్వాత ఇలా ఉంటాము. అర్థమైపోయింది. ఆల్రైట్, నెక్స్ట్ ఆల్బమ్. ప్రొడ్యూసర్ గారు, ఎంత ఖర్చు పడింది? ఓన్లీ నా మ్యారేజ్ కి 32 లక్షలు అయింది. ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 32 లక్షలు అంట. అసలు ఈ ఫిగర్స్ వినేటప్పటికి మైండ్ బ్లో అయిపోతుంది. అందుకే పెళ్లి చేసుకోవట్లేదు, డబ్బులు పెడతాను పెళ్లి చేసుకోను. మరి కట్నం తీసుకున్నారా? అమౌంట్ పరంగా తీసుకోలేదు కానీ ల్యాండ్ రాసి ఇచ్చారనమాట. ఓహో, ఎన్ని ఎకరాలు? 25 సెంట్లు. అంటే అక్కడ లిస్ట్ వేసుకుంటే ఒక 50 లక్షలు. ఓహో, అందుకేనా 32 పెట్టావా? అందుకే 32. పని కాదు, మా రష్మి పెళ్లికి అయితే ఎందులో చేస్తాను? ఇది సేమ్ ఇలాగే కావాలా? అంటే ఇంకా కొంచెం లేటెస్ట్ గా కావాలనుకుంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ పెట్టి ఒక 2 కోట్లు పెడితే ఎంతకంటే గ్రాండ్ గా చేయొచ్చు. పెళ్ళే వద్దు. సరే, నెక్స్ట్ వీడియో ప్లీజ్. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెత్తి. బ్యూటిఫుల్. చాలా సింపుల్ గా, క్యూట్ గా, చాలా నేచురల్ గా ఉందండి మీ వెడ్డింగ్ వీడియో. అయితే మీది పెళ్లి ఎలా కుదిరింది? అరేంజ్ మ్యారేజ్ మేడం. రోజుకి ఒక 80 ఫోటోలు పంపించాలి మా ఫ్యామిలీస్ లో.
ఏంటి మీ ఫోటోలా? అమ్మాయి ఫోటోలు 80 దాకా వచ్చాయి. అచ్చా, మీ దగ్గరకా? వాట్సాప్ లో ఓపెన్ చేస్తే మొత్తం ఫోటోలే పంపిస్తారు. యాక్చువల్ గా 80 ఫోటోలలో ఈ అమ్మాయి ఫోటో రాంగలోనే మళ్ళీ రిటర్న్ పెట్టిన మా వాళ్ళకి. మా అన్నయ్యకి పెడితే ఈ అమ్మాయిని అంటే మా తమ్ముడు ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మాట్లాడాలని చెప్పి మాట్లాడిండు. అరేంజ్ మ్యారేజ్ మేడం. ఫోన్ లో మాట్లాడింది కూడా ఓకే చెప్పారా? ఓకే చెప్పారా? మరి మీకు ఎంత ఖర్చు పడింది? మా మ్యారేజ్ 7 lakhs అయింది మేడం. మరి అంత సింపుల్ గా కూడా చేసుకుంటే 7 లక్షలు అన్నమాట. అమ్మాయికి 3 lakhs పెట్టి బంగారం చేసిన 4 lakhs పెళ్లి ఖర్చు అయింది. అచ్చా, మరి కట్నం తీసుకున్నారా ఏమైనా? ఏం తీసుకోలేదు మేడం. మరి ఆ 3 లక్షలు ఏమేం కొనేసి ఇచ్చారు? నల్లపూసల దండ, నాంతాడు. సో చూసారు కదా, వెడ్డింగ్ ఖర్చులతో పాటు వాళ్ళ మెమరీస్ కూడా మాతో పాటు షేర్ చేసుకున్నారు. సో వన్స్ అగైన్ a big round of applause to all the couples out here. Thank you so much. చంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? ఒక్కటే చెప్పాలనిపిస్తుంది, ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నామని కాదు, ఎంతకాలం కలిసి బతికాం అది ఇంపార్టెంట్. కష్ట నష్టాల్లో ఇద్దరం పట్టుకున్న చెయ్యి వదలకుండా ముందడుగు పెడుతూ వెళ్ళడం అన్నది నిజంగా అది మ్యారేజ్ కున్న అస్సలు ద రియల్ మీనింగ్ అంటే అదనమాట. సో ఐ బిలీవ్ ఇన్ దట్. పెళ్లి సందడి అనగానే లైవ్ బ్యాండ్స్, కచేరీ, ఆర్కెస్ట్రా ఇవన్నీ ఉంటది కదా. మరి అలాంటి ఒక సెగ్మెంట్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ మా శోభా గారి కోసం ఒక మంచి డెమోతో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ది టీమ్.
వాట్ ఎ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ ధర్ని, బ్యూటిఫుల్ ఇట్. బిఫోర్ ఆస్కింగ్ ఎనీథింగ్, ధర్ని మీ వయసు ఎంత? 13 years. 13 years old. సో ఇంద్రజ గారు, జస్ట్ ఇప్పుడే టీనేజ్ లో స్టెప్ ఇన్ అయిన మా ధర్ని పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ధరణి, ఈ ధరణి ఏలడానికి పుట్టావు నువ్వు. ఈ వీణ నాదంతో ఒక్కరోజు వరల్డ్ ఫేమస్ అయ్యే అన్ని అవకాశాలు కనపడుతున్నాయి. గాడ్ బ్లెస్ తల్లి. మీ వేళ్లతో కూడా పాటలు పాడొచ్చని మాకు చూపించారు. ఇంద్రనీల్ గారు, చాలా మెస్మరైజింగ్ అనిపించింది. 13 years ఏజ్ లో నీకు ఇంత టాలెంట్ అనేది గాడ్ గిఫ్ట్. నిజంగానే మేము ఇక్కడ బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం నిజంగా నీ పర్ఫార్మెన్స్ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మనసు చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా. శోభ గారు, చూసారు కదా, మీరు అలాంటి ఏమైనా టాలెంట్స్ ఉన్నాయండి? యువర్ అమేజింగ్ టాలెంట్, ఆల్ ది బెస్ట్. చాలా మంచిగా అనిపించింది. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ శోభ గారు, అండ్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ధర్ని, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఒక హస్బెండ్ పెళ్ళయిన తర్వాత తన వైఫ్ కోసం ఒక పాట పాడితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మన రమణ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ, మళ్ళీ పూల మాలను పెట్టి కుందనమ్మ, మత్తులోకి దించేసావే వెన్నెలమ్మ, కళ్ళ ముందుకొచ్చావే మనసు కొల్లగొట్టావే, మనసులోకి వచ్చావే మయమరిపించావే, చేతిలోన సేయేసి సిగ్నలే ఇచ్చావే, అడుగులోన అడుగేసి నన్ను నమ్ముచ్చావే, అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ. చూసినానే నా మనసులో చోటిచ్చినానే, నీ వంపు సొంపు చూపినావే, నాలో ప్రేమను పెంచేసినావే. బొమ్మ పుట్ట బొమ్మ నా వెన్నెల్లో జాబిల బొమ్మ, బొమ్మ పుట్ట బొమ్మ నా ప్రాణం నువ్వేలే, అందమైన పుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ. నన్ను ప్రాణంగా ప్రేమించినావే, ఇంట్లో మనలెన్నో పడ్డావే, ధైర్యంగా ముందుకొచ్చావే, నన్ను దక్కించుకున్నావే. అమ్మ కుందనమ్మ, నీతో కలకాలం ఉంటానులేమ్మా, అమ్మ కుందనమ్మ, నా జీవం నువ్వేలే, అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ, మళ్ళీ పూల మాలను పెట్టి కుందనమ్మ, మత్తులోకి దించేసావే వెన్నెలమ్మ, అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ. బ్యూటిఫుల్ లిరిక్స్ తో మీరు మీ వైఫ్ కోసం పాడిన ఈ పాట వాస్ అమేజింగ్ అండి, అమేజింగ్ అమేజింగ్. మరి ఈ పాట కుందన గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా పాడారు. యాక్చువల్గా అయితే బర్త్డే అనమాట. సో మార్నింగ్ ఎలాగే చెప్పాను, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ప్రాణంగా ప్రేమించినావే, ఇంట్లో మనలెన్నో పడ్డావే, ధైర్యంగా ముందుకొచ్చావే, నన్ను దక్కించుకున్నావే. అది 100కి 100% అండి. నిజంగా తన ఇంట్లో కావచ్చు, లేకపోతే మా సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే చాలా చోట్ల కూడా ఎన్నో అవమానాలు పడి సో గట్టిగా అనుకుందనమాట, ఎలా అయినా తనని నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంది కాబట్టి నిజంగా సాధించింది. సో హ్యాపీగా ఉన్నాం. సో లైఫ్ లాంగ్ కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా. అలాగే రీసెంట్ గా ఐ థింక్ యు ఆల్సో బీన్ బ్లెస్డ్ విత్ అ బేబీ. అవును మేడం. ఎక్కడ బాబు ఎక్కడ?
చేస్తున్నావు? నిన్ను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాడు రా డ్రెస్ నిన్ను చూసి. హలో పేరు అరే చూసారా అరే హాయ్ సిగ్గుపడుతున్నాడు, అది మ్యాటర్. సిగ్గుతో తలదించుకుంటున్నాడు నిన్ను చూడలేకాడు. నాన్న ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. సో కుందనా గారు, మరి ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీలో అంతా బాగుందా? లవ్ మ్యారేజ్ అంటే అబ్బాయి అవని అమ్మాయి అవని రెండు సైడ్ నుంచి ఉంటది. తన వాళ్ళ పేరెంట్స్ నుంచి తనకి ప్రెజర్, నా పేరెంట్స్ నుంచి నాకు ప్రెజర్. ప్రెజెంట్ అందరూ హ్యాపీ, మేము కూడా హ్యాపీ. హ్యాపీ ఎందుకంటే ఈయన వచ్చేసాడు కాబట్టి, అంతే కదా? సో ఇంద్రనీల్ గారు, రమణ గారు అయితే వైఫ్ గురించి ఎంత అద్భుతమైన పాట పాడారు. మీరు మేఘ్న గారి గురించి పాట మాట. ఏ దేవిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. మేఘ్నా గారు ఎలా అనిపించింది సార్ ఈ పాట పాడేటప్పుడు? మిగతా వాళ్ళందరికీ పెద్ద పెద్ద సింగర్స్ అవసరం ఉంటుందేమో సినిమాలకి వాటన్నిటికి, కానీ నాకైతే సింగర్ మా ఆయనేనండి. ఎందుకునంటే ఆల్ దిస్ 20 years నాకు నిద్ర రాకపోయినా పాట పాడతారు, నేను సాడ్ గా ఉన్నా నా కోసం పాట పాడతారు. సో అకార్డింగ్ టు మీ హీఈస్ ద బెస్ట్ సింగర్, హీఈస్ మై బెస్ట్ ట్రావెల్ పార్ట్నర్. సో ఫర్ మీ హీఈస్ ద బెస్ట్ సింగర్. యాక్చువల్ గా మేఘనాకి చాలా మంచి సింగర్. ఒక్క పాట పాడించండి. నిలిచేదాకా తోడుగా వీచే గాలి, మెరిసే తారలు సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొచ్చే అమ్మా. నేను పాడితేనే అవి డాన్స్ చేస్తాయి అన్నమాట. ఇందిరా పాడినా కూడా అవి డాన్స్ చేయవు. సో నా పిల్లలు, ఆల్ మై బర్డ్స్, దే డాన్స్ ఓన్లీ టు మై సాంగ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మరి మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ నాటీ కపుల్. సిద్ధు గారు, విష్ణు గారి గురించి ఒక పాట. నీలాలాకసం ఆ నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే. ఏంటి విష్ణు, ఏంటి ఆనంద బాష్పాలు? సో ఈ రోజు ఇంతమంది ముందు ఇలా పాడుతూ ఉంటే నాకు ఏదో కొంచెం చాలా స్పెషల్ గా అనిపించింది నాకు. సో మరి ఇటువైపు సాయి కిరణ్ గారు. నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. మహేశ్వరి అండ్ శివ గారు. మహి వర్షన్ నా వర్షన్ రెండు నేనే పాడుతున్నా. డన్. ఒరే దుర్మార్గుడా, అనగరానిది ఏమిటి ఉంది తెలుపవా జరగా, మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, కుందనా గారు. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో అప్పారావు గారు మొదలు పెడదావా? అలా కాదు, నేను పాడితే జనాలు ఉంటారో పారిపోతారో. మేము ఉంటాము, పారిపోయినా మీరు పాడాలి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లు, నీ పైట కొంగి దారిందే పడుచు పిల్ల, గడుచు గడుచు పిల్ల, గడుచు గడుచు పిల్ల. అయిపోయింది బతిగా అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు. పచ్చగడ్డి అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.
కొంగు జారితే ముంది కొంటి కుర్రోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొంగు జారితే ముంది కొంటి కుర్రోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా పడు పడు నీ కొప్పులోను బంతి పువ్వులు మొలుస్తున్నవి. నువ్వు ఆగిపో అమ్మా, మొత్తమే పాడు. ఉప్పులోన మల్లె పూలు పలుస్తున్నవి చెప్పలేని ఊసులేమో చెప్పుతున్నవి ఊసులెన్ని చెప్పినా ఊరుకోవది ఆశలై బాసలై అంటుకుంటవి. పచ్చగడ్డ అందుకో, పచ్చగడ్డ అందుకో. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లు నీ పైట కొంగి జారిందే గడుచు పిల్ల. కొంగు జారితే ముంది కొంటె కుర్రోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. It has been such a beautiful sight. Thank you to all of you. So Indija garu, final ga few words from you. ఐఎమ్ అబ్సల్యూట్లీ మూవ్డ్ అండి. ఒక్కొక్కరి ఆ ప్రేమ చూసి వాళ్ళు పాడిన పాటలకి వీళ్ళు ఎమోషనల్ అవ్వడం చూసి ఐఎమ్ అబ్సల్యూట్లీ మూవ్డ్ అన్న. ఐ జస్ట్ లవ్ ద సెగ్మెంట్. అంత బ్యూటిఫుల్ గా నేను వీళ్ళ అందరితో కనెక్ట్ అయిపోయాను. సూపర్ అండి. Thank you so much. మాకు విష్ణు గారు చెప్పిన ఒక మాట నాకు అయితే క్లిక్ అయ్యింది. లవంగం గేమ్ గురించి మీరు చెప్పారు కదా, సో ఆ గేమ్ గురించి వినగానే ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కొన్ని గేమ్స్ ప్లాన్ చేసాం. మీరందరూ మాకు మంచిగా డెమో గేమ్స్ చూపించి ఆమెను ఇన్స్పైర్ చేయొచ్చు కదా. బిందాట్ అనేది అందరికీ బాగా తెలుసు. మరి ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు వచ్చి అసలు ఈ గేమ్ ని ఎలా ఆడాలో చూపించడానికి ఫస్ట్ ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు ఆర్ ఫస్ట్ డెమో కపుల్. కమ్ ఆన్. ఆ రోజు గెలవలేదు, ఈ రోజు గెలుస్తానేమో చూద్దాం. ఆల్రైట్ 3 2 1 గో. కరెక్ట్. ఒకటయ్యే వేళ నా వైభోగం. బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ మీరే గెలిచారు, కానీ ఆ రోజు గెలవలేకపోయారు. మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు గెలిచిన వెంటనే? ఆ రోజు గెలిచినప్పుడు మా అత్తగారి ఫేస్ గుర్తొస్తుంది. షీ వాస్ సో హ్యాపీ, నా కొడుకు గెలిచాడు అని చెప్పేసి. తర్వాత గురించి తెలీదా ఇప్పుడు? తర్వాత అనుకున్నాను, ఓకే నాన్న, ఓకే మదర్ ఇన్ లా, దిస్ ఇస్ ఓన్లీ స్టార్టింగ్, పిక్చర్ అభి బాకీ హై. బెస్ట్ ఆఫ్ 3 అభి బాకీ హై. yes 3 2 1. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. no no behave yourself. పామో నిజంగానే కొట్టుకుంటున్నారు. ఒకవేళ ఇద్దరు చేయి ఇరుక్కుపోయిందేమో చూడు. ఇప్పుడు ఒప్పుకుంటారా? అయితే క్లీన్ స్వీప్. ఏమండి అప్పుడంటే సన్నగా ఉండేది, ఇప్పుడు బాగా పొద్దుగా ఉంది కాబట్టి మీరేదో చాలా దారంలా ఉన్నట్టు. ఇంకా నేను బెస్ట్ ఆఫ్ 3 ఎందుకు ఆడాలి? ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. ఏమండి అక్కడ అన్ని గుచ్చుకుంటున్నాయండి, గాజులు అన్ని కూడా అసలు చేతికి ఎక్కడ వస్తాయి. అమ్ము చూసావా, నాకు రక్తం నీ మూలానే. కానీ రష్మి బెస్ట్ ఆఫ్ 3 లో 2 times ఆవిడ గెలిచారు కదా. ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నరేష్ చేశారు కదా, ఇలా నేను కూడా. మేఘ్నా గారు విన్ అయిపోయారండి. ఏదో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి లాస్ట్ ఆడదామని అనుకున్నాము, కానీ పాపం హర్ట్ అయింది కదా, నేనే వద్దంటున్నాను. అంటే- ఒకసారి వేయండి చెప్తాను, థర్డ్ టైం వేయండి చెప్తా. ఆయన ఏదో ఒక ప్లాన్ లో ఉన్నారులే. నేను ఒక్కడినే ఆడుకుంటా. సో మేఘనా గారు
ఎలా అనిపించింది ఈ గేమ్ ఆడడం? అట్ ద సేమ్ టైం గెలిచారు ఈసారి. పెళ్లి చేసుకున్నప్పుడు చాలా స్ట్రెస్ లో పెళ్లి చేసుకున్నాము, అదన్నీ మళ్ళీ రీలివ్ చేయాలి. మా క్రేజీ కపుల్స్ కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెళ్లి చేయండి మాకు అని. ఈసారి భారీ బడ్జెట్ పెడతారా? లేదండి. లేదా? లేదు. ఎవరెవరు కొలాబులు వస్తారో చూసుకుంటా. బట్ ఫర్ నౌ కంగ్రాచులేషన్స్ మేఘ్నా గారు. మరి బిందిలో రింగ్ గేమ్ అయిపోయిన తర్వాత ఏ మాట విని నేను ఇన్స్పైర్ అయ్యి ఈ సెగ్మెంట్ ని ప్లాన్ చేశాను? ఆ లవంగం, ఆ ఇలైచి నా చేతిలో ఉంది. ఆ కాలంలో లవంగం గేమ్ ఆడిన ఆ కపుల్ మళ్ళీ వచ్చి ఈ లవంగంతో గేమ్ ఆడితే ఎలా ఉంటుందో అందరికి చూడాలనుంది. రండి రండి. గేమ్ గురించి ఆబ్వియస్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ గేమ్ గురించి మీకు బాగా తెలుసు, రూల్స్ కూడా తెలుసు, ఎలా చేయాలి ఏం చేయాలని కూడా తెలుసు. కాబట్టి లెట్స్ బిగిన్. మరి ఆ మెమరీని మళ్ళీ మా అందరి కోసం రీక్రియేట్ చేయబోతున్నారు సిద్ధు అండ్ విష్ణు. నాలోనే చాలానే ఊహించుకున్నానే, ఏవేవో ఆశల్లో పొంగిపోయానే. నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగా నేనెందుకే మేము ముందే క్షమాపణ చెప్పుకుంటున్నాము, కానీ మాకు ఇది అవసరం. చాలా క్యూట్ గా అనిపించింది. సారీ. మళ్ళీ ఆడాలి. మాకు కనిపించలేదు, ఎవ్వరికి కనిపించలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి అందరికి కనిపించినట్టు ఆడాలంటే ఇప్పుడు రామ్ ప్రసాద్ అండ్ నరేష్ ఆడాలి. వదిలేమ్మా, కనిపించింది. బ్రహ్మాండం కనిపించింది, అదిరిపోయింది గేమ్. ఇట్ వాస్ బ్యూటిఫుల్, వెల్ హ్యాండిల్డ్. అండ్ మళ్ళీ ఆ మెమరీని రీక్రియేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? But definitely you guys are an extremely cute couple and thank you so much for being so supportive. All right, so లవంగం గేమ్ ఆడడానికి సిద్ధు అండ్ విష్ణు వచ్చారు కదా. సో ఇప్పుడు ఈ ఇలైచి గేమ్ ఆడడానికి ఐ థింక్ అప్పారావు గారు అండ్ వాళ్ళ వైఫ్ వస్తే ఎంతకి తెగించారా? ఇలాచి అయితే చిన్నదైపోద్ది, గసగసాలు కానీ ఆవాలు కానీ ఉంటాయి చూసారా. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి గసగసాలు ఆవాలు లేవు కాబట్టి ఈ ఇలైచీతో కానిద్దాము. కాదు, కనీసం అది ఎక్కడన్నా నిలబడుతుంది. 50 సంవత్సరాలు పెళ్లి నిలబడినప్పుడు ఈ మాత్రం నిలబడలేదా? ఇలైచీ ఫర్ ద కెమెరా. ఎందుకంటే చిన్నవి లేవా? ఇంకా చిన్నవి ఏమన్నా చెప్పాను కదా, నెక్స్ట్ అది కూడా తెప్పిద్దాము. చాలా ఈజీగా అందుకుంటాం. సరే కానివ్వండి. అందరూ ఏం మామూలు పట్టలేదు, పర్లేదు. కుర్రోళ్ళు మనం పెద్దవాళ్ళమే, బాగోదు కదా, బాగోదు కదా. మరి ఏమనుకోని మీరు అక్కడ నుంచి లేచి వచ్చారు? అంటే ఎవరు లవంగం వాళ్ళకి ఇస్తారని అనుకుని వచ్చింది ఆవిడ. మేమిద్దరం పెళ్ళైన కాంచి మా ఆయన ఇప్పుడు నన్ను గసిరాడు అనుకోండి, మాట్లాడను, ఆయన మాట్లాడు, మన తర్వాత మాట్లాడుకుంటాం. మాకు అదే ప్రేమ. మూడు రోజులు 4 రోజులు తినడం మానేయడం అలాంటివి ఏమి ఉండవు. ఏమైనా గసిరాడు అనుకో, నేను 10 నిమిషాలు మాట్లాడను, తర్వాత ఏదో వంకెట్టుకుని అయినా పిలుస్తారు. మేమిద్దరం అలా కలిసి ఈ 50 సంవత్సరాలు బట్టి సూపర్ మా జీవితం ఇలాగే అవుతుంది. సూపర్ సూపర్. అండ్ ఎప్పుడు మీరు ఇలాగే సూపర్. ఇంకా నేను మాట్లాడలేదు, అప్పుడే సూపర్ అంటావు ఏటమ్మా? నాకు ఒకటే కోరుకుంది, ఇంకొక 20 సంవత్సరాలు ఉంటే మా మనోళ్ళు పెళ్లిళ్ళు అయిపోతే తదాస్తు తదాస్తు జరుగుతుందమ్మా, తదాస్తు. నా భర్త అయితే మటుకు నా చేతుల మీద వెళ్ళిపోతే మటుకు నాకు అదే సంతోషం. ఎందుకంటారా, అదే ఆడ చచ్చిపోయి మగోడు ఉండిపోతే ఆడ కష్టాలు ఎవరు చూడరు. ఇన్నాళ్ళ డబ్బు ఉంటే చూస్తారని వారు, ఇప్పుడు డబ్బు కూడా విలువ లేదు. నేను అదే మా ఆయన దేవుడు కోరుతాను, ఎప్పుడైనా నా చేతుల మీద పోవాలని అదృష్టం. నేనైతే ఎలాగైనా బ్రతికేస్తాను, మా ఆయన అయితే బతకలేడు.
నాకు అదే కోరికమ్మ. నేనైతే ఏ కొడుకులు కానీ ఏ కోడళ్ళు కానీ ఎవరిని కూడా ఇచ్చేయను. మా ఆయనగారు మంచిగా చూసుకుంటాను ఎప్పుడూను. ఏంటో ఈరోజు తమలపాకు ఇలైచీలు. రష్మి ఎందుకో తెలీదు ఈ డ్రెస్ కి ఆ తొమలకు పట్టుకో. చిన్న వెల్కమ్ గల్ లో ఉన్న హోటల్ రెస్టారెంట్ ముందు ఉంటారు కదా. ఆల్ రైట్, మరి ఈ తమలపాకు ఆట ఆడడానికి నెక్స్ట్ వస్తున్నారు శివ్ అండ్ మహేశ్వరి గారు. రండి. కొత్తగుండే పాత లోకమంతా ఇంతకాలం చూడలేది వింత ఊరిమే చిమ్మ చీకటింట. ఏం లేదు, మీకు తెలిసే ఉంటది కదా ఈ గేమ్ ఎలా ఆడాలి. మీరు చుట్టి ఆమెకి తినిపించాలి, ఆమె చుట్టి మీకు తినిపిస్తుంది. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. హలో, రొమాంటిక్ గా కావాలి మాకు. ఏదో రొమాంటిక్ గా చేయండి కొంచెం. రొమాంటిక్ అంటే అది డెమో అంట. లవంగం కావచ్చు, తమలపాకు కావచ్చు, ఏదైనా చేయడానికి ఈ కప్పల్ ఎప్పుడు ఫస్ట్ రెడీ. ఈ జన్మకి చాలు. అసలు 1 2 కాదు, చాలా ఆటలు ఉన్నాయి మీ దగ్గర. విష్ణు చేయాల్సిందంతా చేసి అప్పుడప్పుడు ఈ కొంగు తీసుకుని మూసుకుంటావేంటమ్మా, నాకు అర్థం కాదు. అయిందా? బాగైందా? అసలు సిద్ధు చూసేంత అమాయకుడు కాదవయ్యా బాబు. కమాన్. అదుగు ఆ మాటే అంటోంది పూటే సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే. ఈ ఆటల గురించే నేను పెళ్లి చేసుకుంటా. శోభ, ఎలా ఉన్నాయి పెళ్లి ఆటలు? ఇదంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో సేమ్ ఫీలింగ్. దీనికోసం నాకు తొందరగా పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అసలు మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ అండ్ ఆ ప్రేమ వల్లే ఈ సెగ్మెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. సో శోభ, ఓన్లీ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలే కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ మీకోసం రెడీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్ ని ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ రూపంలో, ఒక డాన్స్ రూపంలో మీకు చూపించబోతున్నాము. సో ప్లీజ్ చూడండి అని అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ బిగిన్ ద పర్ఫార్మెన్స్. ప్రియా, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలి. సిద్ధు, నేను కూడా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ ఇష్టమే మా ఇష్టం. మీ ఇష్టమే మా ఇష్టం.
జరిగే కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న లవ్ యు సో మచ్. కొన్ని నెలల తర్వాత అయ్యో టైం అయిపోతుంది, పాపని స్కూల్ నుంచి తీసుకొస్తానన్నాడు, వెళ్ళాడో లేదో. ఏంటి ప్రియా ఫోన్ చేసి ఓ నస పెడుతున్నావు? నస పెడుతున్నానా? ప్రేమలో లేని నస పెళ్ళయ్యాక వచ్చిందా? అయినా నేను నీకోసం ఏం ఫోన్ చేయలేదు, మన పాపని స్కూల్ నుంచి తీసుకొస్తావో లేదో అని ఫోన్ చేశా. అయినా నేను బిజీగా ఉన్నాను, నాకు ఇప్పుడు అవ్వదు. సిద్ధు, ఈ రోజేంటో గుర్తుందా? ఏంటి స్పెషల్? ఈ రోజు మన వెడ్డింగ్ యానివర్సరీ సిద్ధు. లవ్ లో ఉన్నప్పుడు ప్రతి వ్యాలంటైన్స్ డే ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసేవాడివి. ఈ రోజు మన స్పెషల్ డేనే మర్చిపోయావు. ఛీ, ఇందుకేనా నేను పెళ్లి చేసుకుంది? నేను ఒక్కడనే కావాలని పెళ్లి చేసుకున్నానా? ఇద్దరం ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాం. చా, ఆఫీస్ లో కూడా ప్రశాంతత లేదు, ఇంట్లో కూడా ప్రశాంతత లేదు. ఛీ. మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు ఎందుకు గొడవ పడతారు? సిద్ధు, పాపకి స్కూల్ ఫీజు కట్టాలి, రెంట్ కట్టాలి, ఈఎంఐ కూడా పే చేయాలి, ఇంకా రేషన్ కూడా అయిపోయింది. సారీ ప్రియా, ఈ మంత్ శాలరీ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం ఈసారికి ఏదో ఒకలా అడ్జస్ట్ చేసుకోవా? అడ్జస్ట్ చేసుకోవాలా? పెళ్లికి ముందు నన్ను అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా, మహారాణిలా చూసుకుంటాను అన్నావు. చేత కానప్పుడు మరి పెళ్ళెందుకు చేసుకోవడం? హే ప్రియా, ఎక్కువ మాట్లాడుతున్నాను. ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. తింటున్నప్పుడు కూడా ప్రశాంతత లేదు. నా మీద కాకుండా అన్నం మీద ఎందుకు చూపిస్తున్నావు నీ పౌరుషం? ఓహో, మీ అమ్మ పెంపకం ఇదే అన్నమాట. హే, మా అమ్మని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు? పెళ్ళం మీద చేసుకునేంత దిగజారిపోయావా? సిగ్గులేదా? ఇలా అయితే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తా. హే, నువ్వేంటి నాకు డివోర్స్ ఇచ్చేది? నేనే నీకు డివోర్స్ ఇచ్చేస్తా. ఛీ. కొన్ని రోజుల తర్వాత మీ ఇద్దరు ఈ ఆలోచనలు మానుకోండమ్మా. ఈ ఆడపిల్ల కోసమైనా మీ ఇద్దరూ కలిసి ఉండాలమ్మా. అర్థం చేసుకో తల్లి, కంగారు పడి ఏ నిర్ణయం తీసుకోకండమ్మా. మీ వల్ల పిల్ల జీవితం నాశనం అయిపోతుందమ్మా. అర్థం చేసుకో తల్లి, ఒక దేవతగా నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నానమ్మా. నువ్వెందుకమ్మా దాని కాళ్ళు పట్టుకుంటున్నావు? అమ్మా వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోకండమ్మా. అమ్మా, అర్థం చేసుకోండమ్మా. పెద్దదానిగా నీ కాళ్ళు పట్టుకుంటే ఆయుసు తరిగిపోద్ది అంటారు. ఆయన నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడ్రా. మీ ఇద్దరు ఈడిపోయి బిడ్డ జీవితాన్ని నాశనం చేయకండ్రా. నీ గొడవల వల్ల ఆ బిడ్డను అనాథగా వదిలేస్తారు. పాప నేను చూసుకుంటాను, నేను పెంచుకుంటాను. పాప బాధ్యత నేను తీసుకుంటాను. మీకేమను నా దగ్గర ఉంచుకుంటాను. మమ్మీ డాడీ వాళ్ళేమో పార్కుకి వెళ్తారు, మళ్ళీ నాతో ఆటలు ఎవరు ఆడతారు? నాకు మమ్మీ డాడీ వాళ్ళు కావాలి నానమ్మ. ప్లీజ్ నానమ్మ, లేవు నానమ్మ. ఒక్కటవ్వాలనుకున్న భార్యాభర్తలకు, ఒక్కటైన భార్యాభర్తలకు, ఒంటరవ్వాలనుకున్న భార్యాభర్తలకు మనవి.
ప్రపంచాన్ని ఎదిరించి గెలిపించుకున్న ప్రేమ దిక్కులేని చావు చేస్తే మీ కడుపున పుట్టిన పిల్లలు అనాథులుగా సింగిల్ పేరెంట్ పిల్లలుగా అవుతున్నారు. కారణాలు ఏవైనా శిక్ష మాత్రం పిల్లలు అనుభవిస్తున్నారు. మీ క్షణకాల నిర్ణయానికి ఇన్ని జీవితాలని అనాథ కుంపట్లో నెట్టకండి. పిల్లలను కనండి లేదా కనకండి అని చెప్పట్లేదు. వాళ్ళ భవిష్యత్తుకి పూచీగా ఉందాం అనుకుంటే బాగుంటుంది అంటున్నా. మీ ఆనందం కోసం ఒక్కటవుతారు, మీ ఆనందం కోసమే విడిపోతారు. ఆనందంగా ఉండాల్సిన పెరగాల్సిన పిల్లల బాల్యం జంట పక్షులు వదిలేసిన ఒంటరి పిల్లల సూటిపోటి మాటల మధ్య, 1,00,000 ప్రశ్నల మధ్య, నలుగురు మధ్య ఉండలేక భూలోక నరకం చూస్తున్నారు. అమ్మ ఒడలేక కొందరు, నాన్న ఉన్నాడనే ధైర్యం లేక కొందరు. అందుకే కొంచెం ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వెల్ డన్ సిద్ధు విష్ణుప్రియ నటకుమారి గారు. నిజంగా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న ఇష్యూస్ మీద కపుల్స్ విడిపోతున్నారు. అది ఎందుకు జరుగుతుంది అర్థం కావట్లేదు. జనరేషన్ గ్యాప్ అన్నాలా, లేదా ఈగోస్ అన్నాలా, లేకపోతే ఇంకా ఆ సహన శక్తి అనేది లేదని వల్ల. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అనేది చూస్తే, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చిన్న విషయమే, కానీ ఆ చిన్న విషయం ని మేబీ చిన్న ఇష్యూని మేము అడ్రస్ చేయకపోవడం వల్ల ఆ చిన్న ఇష్యూ ఫ్యూచర్ లో పెద్దగా అయ్యి ఆ చిన్న ఇష్యూని మేబీ అప్పుడే సార్ట్ అవుట్ చేసుంటే ఆ ఇష్యూ ఇంత పెద్ద ఉండకుండా ఉండేదేమో. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ స్మాల్ థింగ్స్ మ్యాటర్ ద మోస్ట్. సో ఆల్ వీ కెన్ సే ఇస్ దట్ ఇది జరగకూడదు. ఎందుకంటే కపుల్స్ విడిపోవడం వల్ల పిల్లలు ఎంత వరకు ఎఫెక్ట్ అవుతారు అది మనం చూస్తూనే ఉన్నాము. సో యా, లెట్స్ హోప్ దట్ ఇలాంటివి ఎప్పుడు ఏ ఫ్యామిలీకి జరగకూడదు అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఈ స్వీట్ మూమెంట్స్ అండ్ ఈ స్వీట్ మెమరీస్ తో పాటు ఇంకో స్వీట్ మెమరీ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో మేము అందరు కలిసి క్రియేట్ చేసుకోబోతున్నాము. అండ్ దట్ ఈస్ ద బేబీ షవర్. కంగ్రాచులేషన్స్ మ్యామ్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినందుకు. అండ్ అఫ్ కోర్స్ యూర్ 8 months ప్రెగ్నెంట్ అండ్ ఈ సిచ్యువేషన్ లో కూడా ఒకేజన్ ని మాతో పాటు షేర్ చేసుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో ప్లీజ్ వెల్కమింగ్ యూ ఆన్ ద స్టేజ్ నౌ. సాయి కిరణ్ గారు, ఈ బ్యూటిఫుల్ మూమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ ఎమోషనల్. బిజినెస్ వర్క్స్ లో టెన్షన్స్ లో కుదరలేదు శ్రీమంతం చేయడం. మేము అనుకున్నాం ఇప్పుడు 8th month వస్తుంది, ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా, ఈ వీక్ చేద్దామని ఆల్మోస్ట్ అనుకున్న అంత లోపల ఫోన్ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాం అనగానే మేము షాక్ అయిపోయాము. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఒక నిమిషం నేను ఆవిడతో మాట్లాడి చెప్తాను, నాకు అర్థం కావట్లేదు. ఫోన్ కట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేసి ఏంటి పర్లేదా శ్రీమంతం ఈటీవీలో వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇమ్మీడియట్ గా ఓ శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ సూపర్ చేద్దాం అని. నేను 13 years ఉన్నప్పుడే ఫస్ట్ ఈటీవీకే ఎంట్రీ ఇచ్చాను. ఫాదర్ తీసుకొచ్చారు ఇండస్ట్రీకి. ఈటీవీ నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది. సో నాకు శ్రీమంతం కూడా ఇక్కడే చేయడం అనేది అసలు లైఫ్ హస్ టేకెన్ అ ఫుల్ సర్కిల్ ఫర్ యూ. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మేఘనక్క, మీరు చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. You are happy and so is your husband. So మొత్తానికి such a happy moment. So అందరూ కలిసి ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాం ఇక్కడ. So once again thank you so much to each one of you for your blessings. శోభ గారు, మేము శ్రీమంతం ఫంక్షన్స్ కూడా చేస్తాము. పెళ్లి నుంచి శ్రీమంతం బారసాల
చంద్రజ మ్యామ్, యువర్ బెస్ట్ విషెస్ టు ద కపుల్. ఒక చెట్టు నుంచి ఒక చిన్న ఒక మొలక వస్తేనే మనం అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. ఒక ప్రాణం ఈ భూమికి రాపోతుంది. వచ్చే ముందే దాని గురించి ఒక ఫంక్షన్ ఇక్కడ మన స్టేజ్ మీద మనం జరుపుకుంటున్నాము. అది కూడా మన సాయి గారిది. అందరి తరపున, శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున వి ఆల్ విష్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ అండి. అమ్మా అంటుంది కమ్మగా పసిపాపతేనే పాట. సాయి కిరణ్ గారు, నెక్స్ట్ బారసాల ఫంక్షన్ కూడా మేము చేస్తామండి. శ్రీదేవి డ్రామా కంపెనీ, మేము ఆల్ రౌండర్స్. Once again, thank you so much and congratulations Shravanti garu and all the best. Thank you. Thank you so much to all the couples and ఇక్కడ వచ్చిన వాళ్ళ గెస్ట్లు అందరికి థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు వచ్చారు, ఇంత మంచి పర్ఫార్మెన్స్ డెమో కింద చేశారు కాబట్టి శోభ ఇంకా అసలు నో డౌట్స్ కదా, మీ పెళ్లికి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని ఇప్పుడు మీరు మాకు ఇచ్చేయాలి. ఓకేనా? డన్? yes. ఆల్రైట్ ఆడియన్స్, చూసారు కదా, శోభ తన పెళ్లి ఫంక్షన్స్ అన్ని మాకు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మేము బిజీ అయిపోవాలి, ఆ పనులన్నీ చేయాలి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. మండల్ టేక్ కేర్, బై బై, హ్యావ్ అ హ్యాపీ సండే.